నా పేరు పైడాడి శ్రీనివాసరావు. నేను విజయవాడ పంజే సెంటర్లో బార్బర్ షాపు నిర్వహించుకుంటున్నాను. నా పేరు మీద ఫేక్ జిఎస్టీ క్రియేట్ చేశారని ఈ మధ్యనే నాకు తెలిసింది. విశాఖపట్నంలో నా పేరు మీద ఫేక్ జిఎస్టీ ఓపెన్ అయిందని చెప్పని లెటర్ పంపించారు. బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్ మహారాష్ట్ర బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. 72 లక్షలు కట్టమని జిఎస్టీ అధికారులు నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారు. నేను 40 ఏళ్లుగా పంజా సెంటర్లో బార్బర్ షాపు నిర్వహించుకుంటూ పెళ్ళం పిల్లలతో పోషించుకుంటూ రోజుకి నా నిర్వహణ మీద 500-700 రూపాయలు చేసుకునేవాడిని. వైజాగ్ వెళ్ళి జిఎస్టీ అధికారులను సంప్రదించవలసిందిగా అని అధికారులు చెప్తున్నారు, బ్యాంక్ అధికారులు. ఈ విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నేను నా బ్యాంక్ అకౌంట్ నేను 2019లో ఓపెన్ చేశానండి. 2019లో ఓపెన్ చేస్తే నా బ్యాంక్ అకౌంట్ మొన్న 2026లో ఫ్రిడ్జ్ అయిందని బ్యాంక్ అధికారులు చెప్పారు. బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్తే మీ వైజాగ్ నుండి జిఎస్టీ అధికారులు నోటీస్ పంపించారు. ఆ నోటీసు ఇలాగే 72 లక్షలు కట్టమని మీకు నోటీసు వచ్చింది, అందుకే మీ బ్యాంక్ అకౌంట్ మేము ఫ్రీజ్ చేశాము. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే వైజాగ్ జిఎస్టీ అధికారులను సంప్రదించమని చెప్తున్నారు బ్యాంక్ అధికారులు. రోజు తిరగడమే సరిపోతుంది. పోలీస్ అధికారులు కంప్లైంట్ పెట్టించున్నాను. ఇలా జిఎస్టీ అధికారులు కూడా కలిశాను. దీనివల్ల ఎటువంటి తిరగడమే కానీ ఎటువంటి ఫలితం కనిపించట్లేదు. నా బ్యాంక్ అకౌంట్ జిఎస్టీ ఫ్రాడ్ చేసి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ని ఇచ్చేసి జిఎస్టీ ఓపెన్ చేశారు, నకిలీ జిఎస్టీ ఓపెన్ చేశారు. ఫోన్ నెంబర్ నాది కాదు, మెయిల్ నాది కాదు, ఓన్లీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్సులు, దానివల్ల నాది ఫ్రాడ్ చేశారు. జిఎస్టీ నెంబర్ ద్వారా ఐరన్ స్క్రాప్ వ్యాపారం పెట్టారు. ఆనందరావు ట్రేడర్స్ అండ్ ప్రొపరేటర్ శ్రీనివాసరావు అని పేరు మీద ఐరన్ ఓర్ వ్యాపారం చేశారు. వ్యాపారం చేసి 1.5 ఇయర్లో అది క్లోజ్ చేశారని చెప్పని జిఎస్టీ అధికారులు చెప్పడం జరిగింది. దీనికి గాను ఈ జిఎస్టీ 1.5 ఇయర్ వ్యాపారం చేసినందుకు గాను 70 lakhs మీరు జిఎస్టీ పే చేయాలని చెప్పని జిఎస్టీ అధికారులు నోటీస్ పంపించారు. జిఎస్టీ అధికారులు ఇది పరిశీలించి ఇది ఫోన్ నెంబర్ కానీ మెయిల్ కానీ ఇది నాది కాదు. నేను కులవృత్తి 40 సంవత్సరాలుగా పంజా సెంటర్లో ఇదే వృత్తిలో నేను కొనసాగుతున్నాను. దీని మీద తగిన చర్యలు తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకొని ఉన్న నిందితులను శిక్షించాల్సిందిగా కోరుచున్నాను.